నమస్తే భవత్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్. యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలి. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు. 47వ వార్డు జనసేన నాయకులు నగర కార్యదర్శి అల్లాటి రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్. చోటు ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. 1000 మందికి భారీ అన్నదానం. సమాజ అభివృద్ధికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆలోచనలు మార్గదర్శకంగా తీసుకొని భవిష్యత్తు తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదే ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ మాధవిలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, డిఆర్ఓ నరసింహులు ఇతర జిల్లా అధికారులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంబేద్కర్ గారు సమాజాన్ని సృష్టించడం కోసము ఆయన ఆలోచనలని, ఆయన మేధాశక్తిని అన్నిటినీ కలిపి రాజ్యాంగాన్ని రూపొందించారు. అంటే ఆయన ఎంత ముందు చూపుతో రాజ్యాంగాన్ని నిర్మాణించారు అంటే ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం అదే రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాము అంటే మనందరము గమనించుకోవాలి. అందులో ఎంత మంచిగా ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా అన్ని హక్కులు కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారు. అయితే ఆయన ముఖ్యంగా నమ్మింది ఏంటి అంటే విద్య వల్లనే మనకి ఏదైనా కూడా సమాజాన్ని మనము ఆర్థికంగా కానీ సామాజిక న్యాయాన్ని కానీ మనము చేకూర్చవచ్చు అనేది ఆయన నమ్మారు. ముఖ్యంగా స్త్రీల విద్య గురించి కూడా ఆయన చాలా చక్కగా వివరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని మనం పాటించాలి, మన భావితరాలు కూడా పాటించాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్కరికో సొంతం కాదని, ఆయన అంతటి వాడని రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో ఆదివారం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రోల్ మోడల్ అని అన్నారు. కష్టపడకుండా జీవితంలో ఏది సాధించలేమని, కష్టపడితేనే పైకి ఎదుగుతామని ఆయన జీవితంలో నిరూపించారని అన్నారు. రిజర్వేషన్లు ఏ మాత్రం లేని సమయంలో కష్టపడి చదివి ఎన్నో డిగ్రీలు చేశారని అన్నారు. క్రింది స్థాయి నుంచి ఎదిగి భారత రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయ్యారని అన్నారు. దేశంలో జీవించే ప్రతి మనిషి సుఖంగాను క్షేమంగాను ఉండాలని లక్ష్యంతో ప్రతి అంశాన్ని శ్రద్ధగా పరిశీలించి రాజ్యాంగంలో రూపొందించారని కొనియాడారు. అందరికీ నమస్కారం. అంబేద్కర్ జయంతి నాడు ఈరోజు పార్టీ ఆఫీస్కి విచ్చేసినటువంటి సభ్యులు ఎంపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మన సత్యమైనటువంటి పార్టీ గారికి, గార్డెన్ మిల్క్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి రావాలి గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జై భీమ్, 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 జై భీమ్.
47వ వార్డు జనసేన నాయకులు నగర కార్యదర్శి అల్లాటి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్, నగర ఉపాధ్యక్షులు దాసరి గుణాధారావు, సభ రాజేష్ ఖన్నా, నగర ప్రధాన కార్యదర్శి షేక్ బాషా మరియు అక్కిరెడ్డి ప్రసాద్, రాంబాబు, జనసేన నాయకులు, వీర మహిళలు, తెలుగుదేశం నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత ఈ రాజ్యాంగం మానవులకి హక్కులు కల్పించే విధంగా ఇవాళ స్వేచ్ఛావాయువులు పీల్చుకునే దాంట్లో భాగంగా మానవ హక్కుల్లో ఎవరికి ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యంలో హక్కులు కల్పించాలో కల్పించినటువంటి మహానుభావుడు, మహామేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు నివాళులు అర్పించుకోవడం కానీ, ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం కానీ ప్రతి పౌరుడి యొక్క బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఆశయాన్ని, ఆయన యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆయన ఏ దీంట్లో అయితే ఈ జాతి ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని, భారత జాతి రాజ్యాంగ ప్రయోజనాల కోసం రాసించారో ఆయన రాసించినటువంటి ఆశయాలు కానీ, ఆయన యొక్క ఆదర్శాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కేవలం జయంతి రోజున మనం శుభాకాంక్షలు తెలియజేసి ఆగిపోకుండా ఆయన ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగా మనందరం కూడా ఆ మార్గంలో ప్రయాణించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. వేరు, ఆయన గురించి తెలుసుకోవడం వేరు. అంబేద్కర్ గురించి తెలుసుకోవడం అంటే అనాదిగా వేలాది సంవత్సరాల భారతీయ సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడం. అంబేద్కర్ గురించి తెలుసుకోవడం అంటే ఇక్కడ అంటే అనాదిగా ఉన్నటువంటి అత్యధిక ప్రజల హక్కులు నిరాకరించబడినటువంటి ఆ ప్రజల్ని ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేయించడం లాంటిది. ఈ రోజున ఈ వైసీపీ పాలనలో మనం చూస్తున్నాం. కేవలం 42 సంవత్సరాలు దాటిన నిరుపేద ఎస్సీలకు ఇస్తామన్నారు పెన్షన్లు, అవి లేవు. తర్వాత విద్యాదీవెన అంటే ఎస్సీ సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తుందో, ఎంత దారుణంగా మోసం చేస్తుందో ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలోనే చూసాం. విద్యాదీవెన పథకం అన్నారు, విదేశీ విద్యాదీవెన పథకం కాస్త ఎస్సీలను తీసేసి అందరినీ కలుపుకొని మొత్తం మీరు కూడా వాళ్ళతో పోటీ పడండి అని చెప్పేసి చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. యాంకర్ చోటు ఆధ్వర్యంలో ఆదివారం భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు హాజరై క్వారీ మార్కెట్ టీవీ రోడ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచిన అంబేద్కర్ వారికి దేవుడితో సమానమని అన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు చేకూర్చిందని కొనియాడారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు 47వ వార్డు నందు టీవీ రోడ్ సారంగధర్మెట్ట ఏరియాలో దాదాపుగా 1000 మందికి పైగా ఈరోజు అన్న సమారాధన అనేది చేయడం జరుగుతుంది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ భారతరత్న అనే ఎన్నో బిరుదులు ఆయన పొందినటువంటి మహోన్నత వ్యక్తి. అయితే ఆకాశంలో సూర్యుడు ఎంతో కాంతిని నింపుతూ ఉంటాడు. ప్రపంచమంతా కూడా వెలుగులు నింపేటటువంటి ఒక సోర్స్ ఏదైనా ఉంది అంటే అది సూర్యుడు. అదే విధంగా భారత రాజ్యాంగం నిర్మించి భారతీయ ప్రజలందరి జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి కూడా ఆయన జీవితం స్ఫూర్తిదాయకం, ఆదర్శం. ఎందుకు అంటే ఒక సాధారణమైనటువంటి పేదరికమైనటువంటి ఒక అంటరాని తనం వాడిగా ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ రోజు భారతదేశమే కాదు ప్రపంచమంతా గర్వించదగ్గటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి ఒక మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే ఆయన జీవితం అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తుంది. అండ్ అలాగే నాది ఈ రోజు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకే ఒక కోరిక కోరుతున్నాను. అదేంటంటే
అంబేద్కర్ జయంతి అనేది కేవలం ఒక దళిత వాడకి మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల వీధి వాడ ఊరు వాడ అందరూ కూడా ఒక పండుగలా జరుపుకోవాలని, రానున్న తరాలు భవిష్యత్ తరాలు ఆయన యొక్క చేసినటువంటి సేవను గుర్తించి మరింకంతో ఈ యొక్క జయంతి ఇంకా ఎక్కడైతే నలుమూలలా జిడ్డులాగా వ్యాపించిందో దాన్ని కరిగి పడేసే విధంగా యువత అంతా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి ఈ యొక్క 47వ డివిజన్ ప్రాంతంలో మరి కుల మతాల అతీతంగా వాళ్ళు చూపించేటటువంటి ఆప్యాయత ఈ రోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. అది నాకే సొంతం, ఎందుకంటే ఆ అదృష్టాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. మరి వారితో ప్రతి ఇంటికి నేను వెళ్ళి భోజనం చేయలేను కాబట్టి మరి వారందరినీ ఒక చోట ఈ యొక్క పండుగ రోజు పిలిచి వారితో పాటు ఈ యొక్క భోజనాలు ఏర్పాటు చేసి వారితో పాటు భోజనం చేయడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. సుమారుగా 1000 మంది ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ పంచుకున్నటువంటి ఈ యొక్క యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అహర్నిశలు శ్రమిస్తేనే ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది. మరి వారు ఇచ్చినటువంటి ఆ ప్రోద్బలం, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క చేయూత ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను. టీవీ రోడ్లోనే కాదు, అంబేద్కర్ యువత యావత్ దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ జీవితాన్ని మీరు ఆదర్శంగా తీసుకోండి. ఎందుకంటే అంబేద్కర్ కూడా ఒక చిన్న స్థాయి నుంచి, ఒక దళిత వాడల నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. అలాగే మన దళిత వాడల్లో ఇంకా ఎంతో మంది అంబేద్కర్లు ఎదగడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరికీ కూడా మనం చేయూతనివ్వడానికి ఈరోజు ఏమాత్రం కూడా వెనకడుగు వేయమని మేము నిశ్చయించుకున్నాం. అలాగే ఈ యొక్క ఏరియాలో ఎవరైనా సరే ఏదైనా రాజకీయాలతో కానీ లేకపోతే మరి ఇంకేదైనా కూడా సంబంధం లేకుండా మీరు చేసే సేవా కార్యక్రమం ఏదైనా ఉంటే మొదటి అడుగు చోటు అనేవాడి ఇంటి నుంచి మీరు మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ, నా సహకరించినటువంటి నా తమ్ముళ్ళకి, యువతకి, ముఖ్యంగా అంబేద్కర్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా మీడియా సోదరులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు నడవాలని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని నగరంలో పలు చోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. నగరంలోని గోకవరం బస్టాండ్ వద్ద మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, అలాగే స్థానిక 1, 5, 32, 15, 13, 41, 37, 42, 47, 46, 49, 50 తదితర పలు వార్డుల్లో పలు చోట్ల నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు కూడా మన అమల్లో ఉన్నందువలన ఇక్కడ పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏమి మాట్లాడకూడదు. తర్వాత ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఓన్లీ అంబేద్కర్ గారి కోసమే మాట్లాడాలి తప్ప ఇతర ప్రభుత్వాల మీద కానీ వాటి మీద మాట్లాడొద్దని దయచేసి ఈ ఎన్నికల కోడ్ని అందరూ గౌరవించాల్సిందిగా మీ అందరూ కోరుతాం. కనుక భర్త గారు అభిమానం, అంబేద్కర్ గారి అభిమానం, ఆయన్ని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఏప్రిల్ 14వ తారీఖున భారతదేశమే కాదు యావత్ ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు, ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం. మరి ఇవాళ అన్న రోజుకి కూడా భారతదేశం యొక్క రాజ్యాంగం చెక్కు చెదరకుండా ఉంది అని అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ముందు చూపు. ఒక దళిత బిడ్డ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సుమారుగా ఒక 100 సంవత్సరాలు దానికన్నా ముందరే మరి ఆయన చదువుకుని దళితుల్లోనే ఒక ఆనిముత్యం, బడుగు బలహీన వర్గాల్లోనే
ఒక ఆణిముత్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో రాజ్యాంగం రాశారు కాబట్టి ఇవాళన్న రోజుకి మా పోటీ వాళ్ళు మేమందరం కూడా ఇవాళన్న రోజుకి కూడా ఈ పదవుల్లో ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చలవే అని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి ఇది ఒక్కటే కాకుండా టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి క్వారీ మార్కెట్ నుండి లాలా చెరువు వెళ్లే రోడ్డు సుబ్బారావు నగర్ దగ్గర గల భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెలో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని చెబుతూ దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు, మైనార్టీలు తదితర వర్గాలకు సమన్యాయం జరిగేలా వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు సర్వసత్తాక సార్వభౌమ అధికారాన్ని దక్కించుకునేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. శ్రీ జక్కంపూడి రాజా గారు యూత్ డైనమిక్ లీడర్, యూత్ ఐకాన్, యువజన విభాగం జోనల్ చైర్మన్ జక్కంపూడి గణేష్ గారు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థి తూర్పు గోదావరి జిల్లా, శ్రీ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం గారు ఏపీఐఐసి మాజీ చైర్మన్ గారు, పాలమూరు ప్రభాకర్ రావు గారు ఏపీఆర్ ఈఐఎస్ ఎస్సీ ఎస్టీ ప్రతినిధి శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి గారు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు విచ్చేస్తున్నారు. 133వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజ్యాంగం, రాజ్యాంగ పరిరక్షణ, భారత జాతి జీవన ప్రామాణిక గ్రంథమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి రాజ్యాంగబద్ధమైన పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ప్రభుత్వ అవసరాలు ఎవరికి ఉన్నాయి వారికి చేర్చడంలో గత ప్రభుత్వాల వైఫల్యాలను అధిగమించి ప్రజలకు నేరుగా సహాయం అందించి వారి జీవన ప్రమాణాన్ని పెంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులర్పించినటువంటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం ముందుకు సాగుతున్నటువంటి తరుణం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కారణ జన్ముడు. ఈ దేశంలో ఉన్నటువంటి పలు అసమానతలని రూపుమాపి సమానత్వాన్ని సాధించడం సాధ్యమేనని నిరూపించడానికి రాజ్యాంగం అందించినటువంటి మహనీయుడు. భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడదగినటువంటి ఈ యుగ పురుషుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అభివర్ణిస్తూ వారి యొక్క మార్గనిర్దేశకంలో వారిచ్చినటువంటి రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్గనిర్దేశకంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి నాలాంటి వాడు కూడా రాజ్యాధికారం పొందగలిగాడంటే కారణం బాబాసాహెబ్ ప్రసాదించినటువంటి రాజ్యాంగం అని నమ్మిస్తూ పలికినటువంటి ప్రతి అంశాన్ని కూడా అర్థం చేసుకోవాలని ప్రజలందరికీ కోరుతూ ఇవాళ నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిజమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 133వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ క్వారీ ఏరియా సుబ్బారావు నగర్ ప్రాంతంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర ఇక్కడ భారీ ఎత్తున జన్మదినోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మినిస్టర్ వేణు గారు రావడం జరిగింది. అలాగే ఈ క్వారీ ఏరియాలో ఉన్నటువంటి లారీ వర్కర్స్ యూనియన్ డ్రైవర్స్, క్లీనర్స్, అలాగే మహిళా సంఘం నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది.
మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లైఫ్ హిస్టరీ చూసినట్లయితే ఎవరు పడనన్నటువంటి కష్టాలు పడి హైయెస్ట్ రేంజ్ లో చదువుకుని 73 డిగ్రీలు సంపాదించి 8 భాషల్లో విశేషమైన కోవిదుడిగా పేరుంది మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు అంబేద్కర్. మరి మనం కుటుంబంలో 2 పిల్లలు ఉంటే 2 సాటిస్ఫై చేయలేకపోతున్నాం మనం. కానీ భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు వీళ్ళందరికీ కూడా సాటిస్ఫై అయ్యేలాగా భారత రాజ్యాంగాన్ని రచించి 75 ఏళ్ళు పూర్తయినా కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ అన్నారు. ఆయన ఆదివారం స్థానిక పెద్ద వినాయకుడి గుడి వద్ద పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచార కరపత్రాలను పంచిపెట్టారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా వెంకాయమ్మపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బిల్డర్ బాబీ, సావరం రాజు, బండారు వెంకన్న, చిన్న శ్రీనివాసరావు, ఉలిశెట్టి సత్యబాబు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో యువత ఆయన బాట నడవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి నల్లూరు గ్రామ సర్పంచ్ కురుపూడి ఉదయశ్రీ రాంబాబు, ఆర్బీకే సలహా మండలి అధ్యక్షులు పుట్టా కృష్ణబాబులు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ స్వతంత్ర వాయువులు అందజేసిన అంబేద్కర్ మహనీయుడు చిరస్మరణీయులని పేర్కొన్నారు. అంబేద్కర్ చూపిన బాటలో అందరూ నడవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తొలుత సర్పంచ్ కురుపూడి ఉదయశ్రీ రాంబాబును దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఎంత జ్ఞానవంతుడు అంటే ఏదో ఒక పుస్తకానికి మాత్రమే పరిమితం జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అందరికీ అందడం, ఆ జ్ఞానాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకి అందించి ఆ రాష్ట్రాన్ని నడిపించడం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానానికి మాత్రమే చెందుతుంది. మిత్రులారా, మరి ఇటువంటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూర్ణాలతో అలంకరించవలసిందిగా జగన్ కూర్చున్నాం. సమాన కాదని అంబేద్కర్ చెప్పారు. నా అర్థం ఏంటంటే భిక్ష ఆయన భిక్ష అంతు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన అంబేద్కర్ జయంతిని ఎప్పుడు మర్చిపోకుండా ఎప్పుడు కూడా భారీ ఎత్తులో జరుపుకోవాలని మన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. అందరికీ నమస్కారం. మరి ఈవేళ యావత్ భారతదేశంలోనే మరి మన దేశం ఒకటే కాదు, ప్రపంచ దేశాలకు కూడా మరి ఈయన ఒక దిక్కు చూసిన ఎవరంటే డాక్టర్ మరి అంబేద్కర్. మరి నిజంగా ఈవేళ ఆయన గురించి చెప్పాలంటే మనం ఎవరూ చెప్పాం. మరి అటువంటి వ్యక్తి మరి మీ కులంలో పుట్టడం అనేది మీ అదృష్టం. అది ఎంతోమంది కోరుకుంటారు, మంచి వ్యక్తులు మా కడుపును పుట్టాలని చెప్పి పూజలు పునస్కారాలు ఎంతోమంది చేసుకుంటాం. కానీ అటువంటి
మరి స్వాతిముత్యం వంటి వ్యక్తి మీ కడుపును పుట్టడం అనేది మీ అందరి అదృష్టం. మరి వేళ ఎంతోమంది మేధావులు మన భారతదేశంలో అప్పట్లో. భారతదేశంలో అతిపెద్ద పండుగ అంబేద్కర్ జయంతి. ఒమ్మి రఘురాం భారతదేశంలో అతిపెద్ద జాతీయ పండుగ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అని వైఎస్ఆర్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా జేసీఎస్ కన్వీనర్ ఒమ్మి రఘురాం అన్నారు. ఈ రోజు అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రఘురాం పలు చోట్ల జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. మొదటగా స్థానిక వివేకానంద విద్యా సంస్థల్లోనూ రఘురాం స్వగృహంలోనూ అంబేద్కర్ ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద, గోకవరం రోడ్డు, కోళ్ల ఫారం వద్ద, సంజీవి టైల్స్ ప్రాంగణంలోనూ, టవర్ స్ట్రీట్ వద్ద, జగ్గంపేట అంబేద్కర్ నగర్ లోను, ఎంపీయూపీ స్కూల్ వద్ద, రామవరం గ్రామంలోనూ పలు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ భారతదేశానికి గొప్ప ధర్మశాస్త్రమైన భారత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు అన్నారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలి అంటే రాజ్యాంగం మీద అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మత గ్రంథాలు చదివినా చదవకపోయినా పర్వాలేదు, కానీ భారత రాజ్యాంగం మాత్రం అందరూ తప్పక చదవాలి అన్నారు. విద్య ద్వారా అన్ని రకాల వివక్షలు పోగొట్టొచ్చని అంబేద్కర్ జీవితం ఉదాహరణ అన్నారు. అంబేద్కర్ ఆశయాలు ఆయన సమీకరించు, బోధించు, పోరాడు అన్న నినాదంతో అందరూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చెరుకూరి జయరాజు, ఆకుల శ్రీధర్, సచివాలయ 2 కన్వీనర్ రెడ్డి భానుప్రతాప్, అంబేద్కర్ వాది నీలపల్లి అప్పారావు, కొరాడ సుబ్బారావు, దత్తి శ్రీనివాస్, సాకా రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారి 133వ జయంతి సందర్భంగా ఘనవాసం జరిగింది. అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడితే ఆయన కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అంబేద్కర్ గారు అందరివాడు. కానీ చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆయన కొందరివాడుగా చిత్రీకరించి మరి అంబేద్కర్ గారు మరి ఆయన యొక్క గొప్పతనాన్ని చరిత్ర కూడా వక్రీకరించినటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో ఒక మనిషి మనుగడ కానీ లేదా ఒక ప్రభుత్వ నడవడిక కానీ రాజ్యాంగం అంటే రాజ్యంలో ఉన్నటువంటి అంగాలన్నీ ఏ రకంగా పనిచేయాలన్నది ఒక దిశానిర్దేశం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగాన్ని మించినటువంటి ధర్మశాస్త్రం మరొకటి లేదని చెప్పాలి. ఎందుకనంటే ఒక మనిషి ఏ రకంగా ఈ సమాజంలో ఉండాలో, ఏ రకంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్. యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలి. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు. 47వ వార్డు జనసేన నాయకులు నగర కార్యదర్శి అల్లాటి రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్. చోటు ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. 1000 మందికి భారీ అన్నదానం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.